హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రేమచ్చ యూట్యూబ్ ఛానల్. టీ20 ప్రపంచ కప్లో వచ్చేసరికి టీమిండియా ప్లేయింగ్ లెవెల్ అయితే భారీ మార్పులు అయితే జరుగుతున్నాయి. న్యూజిలాండ్తో సిరీస్ తర్వాత మాత్రం అయితే ఓవరాల్గా చూసుకుంటే ఈ ప్రపంచ కప్లో వచ్చేసరికి టీమిండియా యొక్క ప్లేయింగ్ లెవెల్ ఎలా ఉండబోతుంది, ఏ విధంగా ఉండబోతుంది, తిలక్ వర్మ తుది జట్టులోకి వస్తున్నాడా లేదా అనే విషయాల గురించి పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. రీసెంట్‌గానే మన టీమిండియా వచ్చేసరికి న్యూజిలాండ్‌తోనైతే 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్ అయితే చాలా సక్సెస్‌ఫుల్‌గా అయితే ముగిసిందని కూడా చెప్పుకోవచ్చు. ఓవరాల్‌గా చూసుకుంటే టీ20 సిరీస్‌లో టీమిండియా ఆధిపత్య పోరైతే కొనసాగించింది. 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో 4-1తోనైతే సిరీస్‌ని అయితే కైవసం చేసుకోవడం జరిగింది. అన్ని టీ20లో టీమిండియా అయితే అటు బ్యాటింగ్‌లో గానీ, ఇటు బౌలింగ్‌లో గానీ సమిష్టి అయితే రాణించడం జరిగింది. ముఖ్యంగా 5వ టీ20లో మాత్రమైతే ఇషాన్ కిషన్, అదేవిధంగా సూర్యకుమార్ యాదవ్ మాత్రమైతే మరోసారి న్యూజిలాండ్ బౌలర్లకు అయితే చుక్కలు చూపించడం జరిగింది. ఇషాన్ కిషన్ వచ్చేసరికి సూపర్ సెంచరీతో రాణించగా, సూర్యకుమార్ యాదవ్ వచ్చేసరికి హాఫ్ సెంచరీతో అదరగొట్టడం టీమిండియా మాత్రమైతే టీ20 కెరీర్లో అత్యంత భారీ స్కోర్ అయితే నమోదు చేయడం జరిగింది. ఆ స్కోర్ డిఫెండ్ చేసుకోవడంలో మా టీమిండియా అయితే సక్సెస్ అవ్వడం జరిగింది. ఓవరాల్గా 5వ టీ20లో కూడా టీమిండియా అయితే సక్సెస్ఫుల్గా విజయం సాధించి 4-1తోనైతే టీ20 సిరీస్ అయితే కైవసం చేసుకోవడం జరిగింది. అయితే న్యూజిలాండ్తో టీ20 సిరీస్ ముగిసిన తర్వాత టీ20 ప్రపంచ కప్లో వచ్చేసరికి టీమిండియా యొక్క ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉండబోతుంది అయితే ఇంట్రెస్టింగ్ కరంగా అయితే సాగుతుంది. ఎందుకంటే కొన్ని మార్పులు అయితే చోటు చేసుకునే అవకాశం అయితే క్లియర్ కట్గా అయితే కనిపిస్తున్నాయి. ఆ మార్పులు ఏంటి ఇది అనేది అయితే క్లియర్ కట్గా అయితే తెలుసుకుందాం. అదేవిధంగా టీ20 ప్రపంచ కప్ ముందు టీమిండియాకి అయితే గుడ్ న్యూస్. తిలక్ వర్మతో పాటు వాషింగ్టన్ సుందర్ మాత్రం అయితే తుది జట్టులోకి వచ్చే అవకాశాలు అయితే ఎక్కువగానే కనిపిస్తున్నాయి. తిలక్ వర్మ మాత్రం అయితే బెంగళూరులోని నేషనల్ అకాడమీ నుంచి అయితే క్లియరెన్స్ సర్టిఫికేట్ అయితే ఇవ్వడం జరిగింది. ఫిట్నెస్ సంబంధించి ఫిబ్రవరి 3 నుంచి జట్టుతోనైతే తిలక్ వర్మ అయితే పాల్గొనబోతున్నట్లయితే తెలుస్తున్న సమాచారం. అదేవిధంగా వాషింగ్టన్ సుందర్ కూడా తుది జట్టుతో అయితే కలవబోతున్నట్లయితే తెలుస్తున్న సమాచారం. ఓవరాల్గా వీరిద్దరు రాకతోనైతే టీమిండియా స్క్వాడ్ మాత్రం అయితే చాలా స్ట్రాంగ్ అనే అవకాశం అయితే కనిపిస్తుంది. టీ20 ప్రపంచ కప్ ముందు టీమిండియాకి అయితే 2 వార్మప్ మ్యాచ్లు అయితే ఉండడం జరిగింది. తొలి మ్యాచ్ వచ్చేసరికి ఫిబ్రవరి 2న యూఎస్ఏతోనే ఉంది. అదేవిధంగా ఫిబ్రవరి 4న వచ్చేసరికి దక్షిణాఫ్రికాతోనైతే 2 వార్మప్ మ్యాచ్లు అయితే ఉండడం జరిగింది. ఈ మ్యాచ్ల్లో టీమిండియా ఎలా రాణిస్తే అయితే చూడాలి ఈ వార్మప్ మ్యాచ్లో అయితే ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసరికి టీ20 ప్రపంచ కప్లో టీమిండియా యొక్క ప్లేయింగ్ లెవెల్ అయితే భారీ మార్పులు అయితే చోటు చేసుకునే అవకాశం క్లియర్ కట్గా అయితే కనిపిస్తుంది. అది ఎలా ఉంటుంది, ఏ విధంగా ఉంది, ప్లేయింగ్ లెవెన్ ఉండబోతుంది అనే విషయాల గురించి అయితే క్లియర్ కట్గా అయితే తెలుసుకుందాం. ప్లేయింగ్ లెవెన్లో చూసుకుంటే మాత్రం అయితే కొన్ని ప్లేసుల్లో మాత్రమే తీవ్రమైన పోటీ అయితే ఉండడం జరిగింది. అందులో చూసుకుంటే ఇషాన్ కిషన్, అదేవిధంగా సంజు శాంసన్ మధ్య అయితే పోటీ అయితే హెవీగా నడుస్తుంది. ఇటీవల కాలంలో సంజు శాంసన్ అనుకున్నంత స్థాయిలో సక్సెస్ కాలేకపోతున్నాడు. అయితే సంజు శాంసన్ సక్సెస్ కాలేకపోవడం టీమిండియా మేనేజ్మెంటే కారణమని కూడా క్లియర్ కట్గా అయితే తెలుస్తుంది. ఎందుకంటే సంజు శాంసన్ ఓపెనింగ్ పొజిషన్లో మంచిగా రాణిస్తున్న టైంలో శుభ్మన్ గిల్ తెచ్చి అతని ప్లేస్లో అయితే పెట్టడం జరిగింది. అప్పుడు సంజు శాంసన్ వచ్చేసరికి మిడిల్ ఆర్డర్ పొజిషన్ అయితే బ్యాటింగ్లో అయితే తీయడం జరిగింది. ఇటీవల కాలంలో మిడిల్ ఆర్డర్ పొజిషన్లో సంజు శాంసన్ ప్రిపేర్ అయ్యే టైంకి వచ్చేసరికి అతను తీసుకొచ్చి మళ్ళీ ఓపెనింగ్ పొజిషన్లో అయితే బరిలో దించడం జరిగింది. ఇలా కొన్ని ప్లేసులు చేంజ్ చేయడం వల్ల సంజు శాంసన్ ఫామ్ అయితే పూర్తిగా కోల్పోవడం జరిగింది. అతని కోలుకోవడానికి కొంచెం టైం పట్టే అవకాశం ఉంది. ఒకసారి సంజు శాంసన్ కోలుకుంటే మాత్రమైతే తిరుగుండని కూడా తెలిసిన విషయమే. ప్రజెంట్ సినారియో చూసుకుంటే మాత్రమైతే సంజు శాంసన్కి గట్టి పోటీగా అయితే ఇషాన్ కిషన్ అయితే ఉన్నాడు. ఇషాన్ కిషన్ న్యూజిలాండ్తో జరిగిన టీ20 సిరీస్లో మాత్రమైతే సూపర్ పర్ఫార్మెన్స్ అయితే చేయడం జరిగింది. 2 హాఫ్ సెంచరీలతో పాటు 1 సెంచరీ కూడా చేయడం జరిగింది. ఇప్పుడు సంజు శాంసన్ గట్టి దెబ్బ వచ్చేసరికి ఇషాన్ కిషన్తోనే పడే అవకాశం అయితే క్లియర్ కట్గా అయితే కనిపిస్తుంది. ఎందుకంటే తిలక్ వర్మ కూడా తుది జట్టులోకి వస్తున్నాడు. తిలక్ వర్మ వస్తే మాత్రం అయితే 3వ పొజిషన్లో అయితే బ్యాటింగ్ తిరుగుతాడు. అప్పుడు ఓపెనింగ్ పొజిషన్లో వచ్చేసరికి సంజు శాంసన్ తీసుకోవాలా, ఇషాన్ కిషన్ తీసుకోవాలా అనే చర్చ అయితే నడుస్తూనే ఉండదు చెప్పుకోవచ్చు. కాకపోతే సినారియో చూసుకుంటే మాత్రం అయితే సంజు శాంసన్ మాత్రమే అవకాశం దక్కే ఉన్నట్లయితే తెలుస్తుంది. ఇషాన్ కిషన్కి అయితే కొన్ని మ్యాచ్లు కూడా దక్కే అవకాశం ఉన్నట్లయితే తెలుస్తుంది. ఓవరాల్గా చూసుకుంటే మాత్రం అయితే మెజార్టీగా సంజునే ప్రిఫరెన్స్ చేసే అవకాశం ఉంది. కాకపోతే చిన్న విషయం ఏంటంటే న్యూజిలాండ్తో జరిగిన 5వ మ్యాచ్లో వచ్చేసరికి ఇషాన్ కిషన్ అయితే వికెట్ కీపర్గా అయితే చేయడం జరిగింది. ఇక్కడనే ఇంట్రెస్టింగ్ కరంగా ఒక పాయింట్ అయితే ఉంది. బట్ టీ20 ప్రపంచ కప్లో వచ్చేసరికి సంజు శాంసన్ పక్కన పెట్టి ఇషాన్ కిషన్ తీసుకున్న పాయింట్ కూడా నడుస్తున్నారని చెప్పుకోవచ్చు. సినారియో చూసుకుంటే మాత్రం అయితే ఓపెనింగ్ పొజిషన్లో వీరిద్దరిలో ఎవరు బరిలో దిగుతారనేది అయితే ఇంట్రెస్టింగ్ కరంగా అయితే నడుస్తుంది. ప్రజెంట్ వరకు అయితే సంజు శాంసన్ తీసుకునే అవకాశం ఉన్నట్లు అయితే ఉంది. మరి చూడాలి అభిషేక్ శర్మతో సంజు దిగుతాడా లేకపోతే ఇషాన్ కిషన్ దిగుతాడా అనేది అయితే నేను అప్డేట్ రాగానే అయితే మరొక వీడియో చేస్తా. అదేవిధంగా బౌలింగ్ విషయంలో టీమిండియా మేనేజ్మెంట్ అయితే చాలా ఇబ్బంది పడే అవకాశం ఉన్నట్లయితే తెలుస్తుంది. ఇద్దరు స్పిన్నర్ వరుణ్ చక్రవర్తితో పాటు కుల్దీప్ యాదవ్ ఇద్దరు స్పిన్నర్లు ఆడించాలి, ఒక్కో స్పిన్నర్ ఆడించాలని అయితే ప్రశ్న అయితే చాలా టైట్గా అయితే నడుస్తుంది. ఎందుకంటే ఇద్దరు స్పిన్నర్లు ఆడితే మాత్రం పేసర్లు అయితే ఒకరిని అయితే తీసేయాల్సి అయితే ఉంటుంది. అప్పుడు బ్యాటింగ్ డెప్త్ ఉండకపోవచ్చు. ఇద్దరు పేసర్లు ఇద్దరు స్పిన్నర్లు దిగాలంటే టీమిండియా అయితే బ్యాటింగ్ డెప్త్ అయితే
అయితే తగ్గించుకోవాల్సి అయితే ఉంటుంది. రకరకాల సినారియోలు అయితే నడుస్తున్నాయి. ప్రజెంట్ మన మ్యాచ్‌లో వచ్చే నైట్ టైమ్ ఉంటుంది కానీ నైట్ టైమ్ మంచు పడే ప్రభావం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇద్దరు పేసర్లు అయితే ఖచ్చితంగా ఉండాలి. అప్పుడు వరుణ్ చక్రవర్తి తుది జట్టులో కొనసాగించే అవకాశం ఉంది. కుల్దీప్ యాదవ్‌ని అయితే పక్కన పెట్టే అవకాశం అయితే క్లియర్ కట్‌గా అయితే కనిపిస్తుంది. పేస్ విభాగంలో చూసుకుంటే జస్ప్రీత్ బుమ్రాతో పాటు హర్షదీప్ సింగ్ అయితే బరిలో దిగుతున్నారు. మెజార్టీగా చూసుకుంటే మాత్రం అయితే ఇద్దరు స్పిన్నర్లు దిగినప్పుడు హర్షదీప్ సింగ్‌ని పక్కన పెట్టి అతని ప్లేస్‌లో హర్షిత్ రాణాని తీసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే హర్షిత్ రాణా బౌల్‌తో పాటు బ్యాటింగ్ కూడా ఈ మధ్యలో అయితే బాగానే రాణిస్తున్నాడు. అప్పుడు టీమింగ్‌లో బ్యాటింగ్ డెప్త్ 8వ పొజిషన్ వరకు ఉండే అవకాశం ఉంటుంది ఇద్దరు స్పిన్నర్లు తీసుకున్నప్పుడు. ఓవరాల్‌గా చూసుకుంటే స్టార్టింగ్ మ్యాచ్‌లో వచ్చేసరికి ఇద్దరు పేసర్లు ఇద్దరు స్పిన్నర్లతోనైతే బరిలో దిగే అవకాశం క్లియర్ కట్‌గా అయితే కనిపిస్తుంది. అప్పుడు హర్షిత్ రాణా అయితే తుది జట్టులోకి వచ్చే అవకాశం ఉంటుంది. హర్షదీప్ సింగ్ మాత్రం అయితే బెంచ్‌కే పరిమితం అవ్వాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా మరొక ప్లేస్‌లో వచ్చేసరికి శివన్ దుబేని తీసుకుంటారు, రింకు సింగ్‌ని తీసుకుంటారు అనేది అయితే ఇంట్రెస్టింగ్ కరంగా అయితే ఉంది. ఫినిషింగ్ రోల్లో వచ్చేసరికి ఇద్దరు ప్లేయర్లు అయితే ప్రజెంట్ ఫామ్ అయితే భీకరంగా అయితే ఉంది. ముఖ్యంగా చూసుకుంటే రింకు సింగ్ ఆడిన తొలి మ్యాచ్‌లో మాత్రం అయితే నెక్స్ట్ లెవెల్‌లో పర్ఫార్మెన్స్ అయితే కనబరచడం జరిగింది. 50+ స్కోర్ అయితే చేయడం జరిగింది. ప్రజెంట్ రింకు సింగ్ ఫామ్ గానీ, ఫీల్డింగ్ గానీ నెక్స్ట్ లెవెల్‌లో అయితే ఉంది రింకు సింగ్ మాత్రం అయితే. అదేవిధంగా శివం దుబే వచ్చేసరికి అటు బ్యాటింగ్‌లో గానీ, ఇటు బౌలింగ్‌లో గానీ 2 విభాగాల్లో శివం దుబే అయితే నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ అయితే కనబరుస్తున్నాడు. ఓవరాల్‌గా చూసుకుంటే ఇద్దరు ప్లేయర్లు ఫినిషింగ్ రోల్ కీ రోల్ పోషించే అవకాశం అయితే కనిపిస్తుంది. కాకపోతే ప్లేయింగ్ 11లో వచ్చేసరికి ఎవరినో ఒకరినైతే తీసుకునే అవకాశం అయితే ఉంది. ఇద్దరిని తీసుకోవడం చాలా అంటే చాలా కష్టం అని చెప్పుకోవచ్చు. ప్రజెంట్ ప్లేయింగ్ 11లో చూసుకుంటే మాత్రం అయితే. ఇందులో చూసుకుంటే శివం దుబేకి ఎక్కువ అంటే ఎక్కువ అవకాశాలు దొరికే అవకాశం ఉంది. ఎందుకంటే శివం దుబే బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్‌లో కూడా రాణిస్తున్నాడు కాబట్టి అతన్నే తీసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే శివం దుబే వచ్చేసరికి పేస్ ఆల్రౌండర్ కాబట్టి కొంచెం అడ్వాంటేజ్ అయితే ఉండే అవకాశం ఉంది. రింకు సింగ్ కూడా బౌలింగ్ చేస్తారు కాబట్టి అనుకున్నంత స్థాయిలో ఉండకపోవచ్చు. అందుకే శివం దుబేకే ఎక్కువ అవకాశాలు దొరికే అవకాశం ఉంది. ఓవరాల్‌గా వచ్చేసరికి టీ20 ప్రపంచ కప్‌లో ఎన్ని మార్పుల తర్వాత వచ్చేసరికి టీమిండియా యొక్క ప్లేయింగ్ 11 మాత్రమైతే ఈ విధంగానే ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ ఆర్ సంజు శాంసన్, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, రింకు సింగ్ ఆర్ శివం దుబే, అక్షర్ పటేల్, హర్షదీప్ సింగ్ ఆర్ హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రాలతో కూడిన ప్లేయింగ్ 11 అయితే ఉండబోతుంది. ఓవరాల్‌గా చూసుకుంటే మాత్రం అయితే ప్లేయింగ్ 11 మాత్రం ఈ విధంగా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. ముగ్గురు పేసర్లతో బరిలో దిగుతున్న మాత్రం అయితే కుల్దీప్ యాదవ్ అయితే పక్కన పెట్టే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇద్దరు పేసర్లతో బరిలో దిగుతూ మాత్రం అయితే హర్షిత్ రాణా అయితే పక్కన ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. ఓవరాల్‌గా చూసుకుంటే మాత్రం అయితే బౌలింగ్‌లో కానీ బ్యాటింగ్‌లో కానీ టీమిండియా ప్లేయింగ్ 11 మ్యాక్సిమం ఇదే విధంగా అయితే ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రజెంట్ సిచ్యువేషన్ ప్రకారం అయితే చూసుకుంటే మరి రాబోయే రోజు అయితే ఫుల్ అంటే ఫుల్ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ప్రజెంట్ చూసుకుంటే మాత్రం అయితే ఓన్లీ 3 పొజిషన్లో మాత్రమే చేంజ్ చేసే అవకాశం ఉంది. మిగతా పొజిషన్లో అంటే ఎటువంటి మార్పు అయితే ఉండకపోవచ్చు. ఒకవేళ సంజు శాంసన్ ఆర్ ఇషాన్ కిషన్, హర్షదీప్ సింగ్ ఆర్ హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి ఆర్ కుల్దీప్ యాదవ్‌తో ఈ 3 ప్లేసుల్లో మాత్రమే కొన్ని చేంజెస్ అయితే ఉంటాయి. మరి చూడాలి ఓవరాల్‌గా ప్లేయింగ్ 11 పైన అయితే ఇప్పటివరకు అయితే ఎటువంటి అప్డేట్ అయితే లేదు. మరి చూడాలి ప్రజెంట్ అందుతున్న సినారియో ప్రకారం అయితే ప్లేయింగ్ 11 అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఓవరాల్‌గా చూసుకుంటే మ్యాక్సిమం ఈ విధంగానే ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్లేయింగ్ 11 గురించి ఇంకేమైనా అప్డేట్ రాగానే మాత్రం అయితే మరొక వీడియో చేసి అయితే అప్లోడ్ చేస్తాను. అంతవరకు మీకు ఈ వీడియో గాని నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం అయితే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్‌గా మేము వీడియోలు అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. హర హర మహాదేవ్ శంభో శంకర. థ్యాంక్ యూ.